హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ గూఢచారి ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే ట్రాన్సిస్టర్ టెస్టింగ్ గురించి అయితే తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో ట్రాన్సిస్టర్ టెస్టింగ్తో పాటు ట్రాన్సిస్టర్ రియల్ షేప్ గురించి కూడా తెలుసుకుంటాం, కొంత థియరిటికల్ పార్ట్ కూడా నేర్చుకుంటాం. సో అలాగే ట్రాన్సిస్టర్ని మల్టీమీటర్ను ఉపయోగించి ఏ విధంగా చెక్ చేయాలో తెలుసుకుంటాం. సో రియల్ షేప్ అకార్డింగ్ ట్రాన్సిస్టర్ అయితే రెండు రకాలు, ఒకటి సాలిడ్ టైప్ ట్రాన్సిస్టర్, రెండు అసెంబ్లీ టైప్ ట్రాన్సిస్టర్. ఇప్పటివరకు నేను ఎన్నైతే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ చెప్పానో అవన్నీ కూడా రెండు రకాలుగా చెప్పాను, సాలిడ్ టైప్ కాంపోనెంట్స్ అలాగే అసెంబ్లీ టైప్ కాంపోనెంట్స్. సో అలాగే ఈ ట్రాన్సిస్టర్ను కూడా మనం రెండు రకాలుగా చెప్పొచ్చు, సాలిడ్ టైప్ ట్రాన్సిస్టర్, అసెంబ్లీ టైప్ ట్రాన్సిస్టర్స్. సో ఇది చూడండి, ఇవైతే మనకి సాలిడ్ టైప్ ట్రాన్సిస్టర్స్. సో సాలిడ్ టైప్ ట్రాన్సిస్టర్స్ అనేది ఈ విధంగా ఉంటాయి, 3 లీడ్స్తో ఉంటాయి. ఇలా 3 లెగ్స్, 1 2 3, ఇక్కడ చూస్తే 1 2 3 లెగ్స్, ఈ విధంగా 3 లెగ్స్తో ఉంటాయి. అలాగే ఇంకా మీరు చూస్తే ఈ విధంగా కూడా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి సాలిడ్ టైప్ ట్రాన్సిస్టర్స్. సో ఈ సాలిడ్ టైప్ ట్రాన్సిస్టర్స్ అనేవి ఏంటంటే ఇక్కడ మనకి పొడవుగా ఉంటాయి కదా ఈ లెగ్స్ అనేవి మనం పీసీబీ పైనుంచి పెడితే పీసీబీ కింద వరకు వెళ్ళి కింద అయితే సోల్డర్ డీసోల్డర్ అయితే చేయబడుతుంది. సో అందుకనే మనం వీటిని సాలిడ్ టైప్ ట్రాన్సిస్టర్స్ అంటున్నాం. సో ఈ సాలిడ్ టైప్ ట్రాన్సిస్టర్స్ అనేవి ల్యాప్టాప్, ఎల్ఈడి, ఎల్సిడి టీవీ మదర్ బోర్డ్స్ లో అయితే ఇవి ఎక్కడ కూడా కనిపించవు. కానీ ఓల్డ్ డెస్క్టాప్ బోర్డ్స్ లో అయితే మనకి ఈ సాలిడ్ టైప్ ట్రాన్సిస్టర్స్ అయితే కనిపిస్తాయి. ఇవంటే మనం చూస్తే ఇవి ఎస్ఎంపిఎస్ బోర్డ్స్ లో అయితే, అలాగే ఓల్డ్ సిఆర్టీ టీవీ బోర్డ్స్ లో కూడా మనకి ఇవి కనిపిస్తాయి. డెస్క్టాప్ లో మనం సౌండ్ చిప్ కి సప్లై ఇవ్వడానికి అయితే మనం ఈ ట్రాన్సిస్టర్ అయితే యూజెస్ అయితే ఎక్కువగా చూస్తుంటాం సౌండ్ చిప్ దగ్గర డెస్క్టాప్ మదర్ బోర్డ్స్ లో. అవి కూడా ఓల్డ్ డెస్క్టాప్ మదర్ బోర్డ్స్ లో అయితే ఇవి కొన్ని కనిపిస్తాయి, ఈ సాలిడ్ టైప్ ట్రాన్సిస్టర్లు. సో ఇప్పుడు వస్తున్న అన్ని మదర్ బోర్డ్స్ లో కూడా మనకైతే అసెంబ్లీ టైప్ ట్రాన్సిస్టర్సే ఉంటాయి. సో ఇప్పుడు మనం సాలిడ్ టైప్ ట్రాన్సిస్టర్ అయినా అసెంబ్లీ టైప్ ట్రాన్సిస్టర్ అయినా టెస్టింగ్ అయితే సేమ్. సో ట్రాన్సిస్టర్ ని మనం చెక్ చేసేటప్పుడు ముందుగా 3 చూస్తాం, ఒకటి బేస్ ఏది, ఎమిటర్ ఏది, కలెక్టర్ ఏది. సో ముందైతే మనం బేస్ ని ఫైండ్ చేయాలి. సో బేస్ ని ఫైండ్ అవుట్ చేస్తే మనకి బేస్ టు కలెక్టర్, బేస్ టు ఎమిటర్ అయితే మనకి తెలిసిపోద్ది. సో అదే విధంగా మనం చూస్తే ఈ ట్రాన్సిస్టర్ లో మళ్ళీ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, పిఎన్పి ట్రాన్సిస్టర్లు ఉంటాయి. సో ఒక ట్రాన్సిస్టర్ ని మనం టెస్ట్ చేసేటప్పుడు సో ఇది ఎన్పిఎన్ ట్రాన్సిస్టరా, పిఎన్పి ట్రాన్సిస్టరా అని మనం ఎలా తెలుసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో మీకు ఉంటుంది. అలాగే ఈ ట్రాన్సిస్టర్ లో ఏది బేసు, ఏది కలెక్టర్, ఏది ఎమిటర్, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ గా ఉంటుంది. చూస్తే ఇక్కడైతే చాలా ట్రాన్సిస్టర్లు అయితే చూపిస్తున్నాను. ట్రాన్సిస్టర్ తాలూకా డినోటింగ్ లెటర్ ఏంటంటే క్యూ అనే లెటర్ అయితే ఇక్కడ ఉన్నాయి చూసారా, Q15, Q16, Q30, Q34 ఇలా మనకు కనిపిస్తున్నాయి చూసారా. సో ఈ క్యూ అనే లెటర్ ఉంది అంటే అక్కడ ట్రాన్సిస్టర్ ఉంది. కొన్నిటి దగ్గర అయితే PQ అని కూడా ఉంటుంది. సో ఈ D అనే లెటర్ ఉందంటే అది డయోడ్, 3 లెగ్ డయోడ్. ఏదైతే క్యూ ఉందో ఆ క్యూ అయితే మనకి ట్రాన్సిస్టర్. సో ఇప్పుడైతే ట్రాన్సిస్టర్ బేస్ ఎమిటర్ కలెక్టర్ ని ఫైండ్ అవుట్ చేసి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, పిఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ చూసి మల్టీమీటర్ తో ట్రాన్సిస్టర్ ని ఎలా చెక్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడైతే ట్రాన్సిస్టర్ టెస్టింగ్ గురించి చెప్పే ముందు ట్రాన్సిస్టర్ థియరీ పార్ట్ కొంత చెప్తాను, తర్వాత ప్రాక్టికల్ గా మీకు ఎలా టెస్ట్ చేయాలని చూపిస్తాను. ఈ థియరీ పార్ట్ లో 6 వే టెస్టింగ్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇది డినోటింగ్ లెటర్, దీని డినోటింగ్ లెటర్ క్యూ. మీకు ఇంత ముందు లైవ్ బోర్డులో కూడా చూపించాను, ఇప్పుడు కూడా చూడండి. ఏదైతే క్యూ అనే లెటర్ ఉందో, క్యూ అనే లెటర్ ఉండొచ్చు, PQ అనే లెటర్ కూడా ఉండొచ్చు. సో ఇలా ఉన్నాయంటే అది మనకి ట్రాన్సిస్టర్. సో ఈ ట్రాన్సిస్టర్ అది ఎన్పిఎన్, పిఎన్పిఎన్ అని మీరు తెలుసుకోవాలనుకుంటే, లేదా దీని ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎలా ఉందని తెలుసుకోవాలనుకుంటే, ఏది బేసి ఏది ఎమిటర్ అని తెలుసుకోవాలనుకుంటే ఈ ట్రాన్సిస్టర్ మీద కనిపిస్తున్న నెంబర్ని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే సో దీని తాలూకు డీటెయిల్ అంతా వచ్చేస్తుంది. లేదు అలా కాదు, అలా ప్రతి ట్రాన్సిస్టర్ని మనం చెక్ చేయలేం కదా. సో అలా కాదు, మనం ఆన్ బోర్డ్లో ఈ ట్రాన్సిస్టర్ని ఎలా చెక్ చేయాలి, బయటికి తీసాక ఎలా చెక్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది. ఆన్ బోర్డ్లో ఉంటుండగా దీన్ని మనం ఎలా టెస్ట్ చేస్తాం, బయటికి తీసాక దీన్ని ఎలా టెస్ట్ చేసి ఇది ఓకేనా కాదా డిసైడ్ చేస్తాం అనేది కూడా చెప్తాను. సో ఈ ట్రాన్సిస్టర్ థియరిటికల్ పార్ట్ అంటే ట్రాన్సిస్టర్ థియరీ గురించి అయితే నేను చాలా వీడియోస్ అయితే చేశాను నా ఛానల్లో, అవైతే లింక్స్ ఉంటాయి చూడండి. నేను ఈ థియరిటికల్ అంటే నేను ఈ టెస్టింగ్ థియరీ గురించి నేను చెప్తాను తప్ప ట్రాన్సిస్టర్ ఫుల్ డీటెయిల్ థియరీ గురించి అయితే నేను చెప్పట్లేదు ఈ వీడియోలో. సో అలాగే ఇక్కడ చూస్తే కొన్ని ట్రాన్సిస్టర్లు అయితే చూపిస్తున్నాను. సో చూడండి, BC547, BC557, అలాగే కింద కొన్ని ట్రాన్సిస్టర్లు ఉన్నాయి. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్లు ఒక లైన్లో, పిఎన్పి ట్రాన్సిస్టర్లు ఒక లైన్లో ఉన్నాయి. సో వీటి దేనికి కూడా అంటే ఈ ట్రాన్సిస్టర్లు అన్ని ఒకే విధంగా మనకి ఫేస్ చేసి ఉన్నాయి. సో ఉన్నా సరే ఇది ఎమిటరు, ఇది కలెక్టర్, ఇది బేసు అనేది మనం చెప్పలేం. అంటే మధ్యలో ఉన్నది బేసు, రైట్ సైడ్ ఉన్నది ఎమిటర్ అని అయితే మనం చెప్పలేం. సో టెస్టింగ్ ఆఫ్ ట్రాన్సిస్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్చ్ బేస్, then in OK condition base to collector and base to emitter shows value, and if we do reverse then nil value. Kindly note the base to emitter value is little bit higher than the base to collector value. So first అయితే మనం base ని సెర్చ్ చేయాలి.
సో ఈ బేస్ ఓకే కాదా అంటే ఈ 3 టెర్మినల్లో ఈ బేస్ ఓకే కండిషన్లో ఉందా లేదా అని చెక్ చేయడానికి బేస్ టు కలెక్టర్ అయితే ఫస్ట్ చెక్ చేస్తాం, వాల్యూ రావాలి. అలాగే బేస్ టు ఎమిటర్ అయితే చెక్ చేస్తాం, వాల్యూ రావాలి. సో ఈ విధంగా వాల్యూస్ వచ్చాక మళ్ళీ రివర్స్లో చెక్ చేస్తాం. రివర్స్లో అంటే కలెక్టర్ టు బేసు అలాగే ఎమిటర్ టు బేసు మనం చెక్ చేసేటప్పుడు వాల్యూ రాకూడదు. సో ఎప్పుడైతే మీరు బేస్ టు కలెక్టర్ బేస్ టు ఎమిటర్ చెక్ చేస్తున్నారో సో ఈ బేస్ టు ఎమిటర్ వాల్యూ అనేది కలెక్టర్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఐడెంటిఫికేషన్ అయితే చూద్దాం. సో 6-వే టెస్టింగ్ ప్రాసెస్ అయితే చూపించి ఈ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ యొక్క ఐడెంటిఫికేషన్ అయితే మీకు చెప్తాను. సో ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్కి ఎగ్జాంపుల్ ఇక్కడ BC547 ట్రాన్సిస్టర్ అయితే చూడండి, ఇది ఒక ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. సో ఇలా మనకు ఒక BC547 ట్రాన్సిస్టర్ని తీసుకున్నాం. సో నాకు ఇందులో ఏది బేసు ఏది ఎమిటర్ ఏది కలెక్టర్ అని నాకైతే తెలియదు. సో దీన్ని నేను ఇంటర్నల్ స్ట్రక్చర్ చూస్తే అయితే నాకు తెలుస్తుంది, బట్ నేను చూడకపోతే నాకు తెలియదు కదా. అలాంటి సందర్భంలో ఈ 6-వే టెస్టింగ్ ప్రాసెస్ని అయితే చూద్దాం. సో 6-వే టెస్టింగ్ ప్రాసెస్ ఏదైతే BC547 ట్రాన్సిస్టర్ ఉందో దీని ఇంటర్నల్ స్ట్రక్చర్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే 2 యానోడ్లు అంటే 2 డయోడ్ల తాలూకా యానోడ్లు ఒక పాయింట్కి కలిపి ఉంటాయి, 2 క్యాథోడ్లు సపరేట్గా ఉంటాయి. అలా ఉండడం వల్లే నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ అనమాట, NPN. సో నెగిటివ్ అంటే ఇక్కడ క్యాథోడ్, పాజిటివ్ అంటే యానోడ్, మళ్ళీ నెగిటివ్ అంటే క్యాథోడ్. సో క్యాథోడ్ యానోడ్ క్యాథోడ్. సో ఈ విధంగా ఉంటుంది NPN ట్రాన్సిస్టర్. సో ఫస్ట్ అయితే మనం 6-వే టెస్టింగ్ అయితే ప్రాసెస్ చేద్దాం. సో ముందుగా మీరు మీ మల్టీమీటర్ని అయితే కంటిన్యూటీ మోడ్లో పెట్టుకోండి. కంటిన్యూటీ మోడ్లో పెట్టుకున్నాక ఇక్కడ ఒక టేబుల్ అయితే నేను చూపించాను. ఈ టేబుల్లో రెడ్ బ్లాక్ అని రాసి ఉన్నాయి కదా. ఈ రెడ్ బ్లాక్ అని ఏంటంటే ఇక్కడ రెడ్ అనే దగ్గర రెడ్ ప్రోబ్, బ్లాక్ అనే దగ్గర బ్లాక్ ప్రోబ్ అనమాట. సో ఇక్కడైతే చూడండి దీని పిన్ నెంబర్లు కూడా ఇచ్చాను, 1, 2, 3 అని దీని పిన్ నెంబర్స్ అయితే ఇచ్చాను. ఇక్కడ ఏదైతే 1 పిన్ ఉందో 2 పిన్ ఉందో ఈ రెండింటి మధ్యన ఇప్పుడు మనం చెక్ చేస్తున్నాం. పిన్ నెంబర్ 1 పిన్ నెంబర్ 2 మధ్యన, పిన్ నెంబర్ 1 పిన్ నెంబర్ 2 మధ్యన చెక్ చేస్తే సో ఫస్ట్ పిన్ నెంబర్ 1 దగ్గర నేను రెడ్ని పెట్టాను, పిన్ నెంబర్ 2 దగ్గర బ్లాక్ని పెట్టాను. పెడితే కరెంటు ఫ్లో అవుద్దా? ఫ్లో అవ్వదు. ఎందుకంటే క్యాథోడ్ టు యానోడ్ అనేది ఫ్లో అవ్వదు కాబట్టి నిల్ వాల్యూ వస్తుంది. మళ్ళీ నేను పిన్ నెంబర్ 1 దగ్గర బ్లాక్ని పెట్టాను, పిన్ నెంబర్ 2 దగ్గర రెడ్ని పెట్టాను. రెడ్ని పెడితే నాకు యానోడ్ టు క్యాథోడ్ కరెంట్ ఫ్లో అయింది, వాల్యూ వచ్చింది. మళ్ళీ నేను పిన్ నెంబర్ 1 పిన్ నెంబర్ 3 మధ్యన చెక్ చేస్తున్నాను. పిన్ నెంబర్ 1 బ్లాక్, పిన్ నెంబర్ 3 రెడ్ని పెట్టాను. 2 క్యాథోడ్ల మధ్యన వాల్యూ వస్తుందా? రాదు. సో నిల్ వాల్యూ వచ్చింది. సో మళ్ళీ నేను పిన్ నెంబర్ 1 దగ్గర రెడ్ని పెట్టి పిన్ నెంబర్ 3 దగ్గర బ్లాక్ని పెట్టాను. మళ్ళీ 2 క్యాథోడ్ల మధ్యన వాల్యూ వస్తుందా? రాదు. సో అలాగే మళ్ళీ నేను ఏం చేశానంటే పిన్ నెంబర్ 2కి పిన్ నెంబర్ 3కి మధ్యన చెక్ చేస్తున్నాను. పిన్ నెంబర్ 2 దగ్గర రెడ్ని పెట్టాను, పిన్ నెంబర్ 3 దగ్గర బ్లాక్ని పెట్టాను. యానోడ్ టు క్యాథోడ్ కరెంట్ ఫ్లో అవుద్ది. సో ఫ్లో అయింది, వాల్యూ వచ్చింది. సో అలాగే మళ్ళీ నేను ఏం చేశానంటే మళ్ళీ 2, 3 పిన్ల మధ్యన చెక్ చేస్తున్నాను. పిన్ నెంబర్ 2 దగ్గర నేను బ్లాక్ని పెట్టాను, పిన్ నెంబర్ 3 దగ్గర రెడ్ ప్రోబ్ని పెట్టాను, మల్టీమీటర్ యొక్క రెడ్ ప్రోబ్ని. సో ఈ విధంగా పెట్టి చెక్ చేస్తే మళ్ళీ ఈ యానోడ్ టు క్యాథోడ్, సో మనకి బ్లాక్ టు రెడ్ అని ఉంది కదా. సో క్యాథోడ్ టు యానోడ్ మనకి కరెంట్ ఫ్లో అవ్వదు కాబట్టి ఇక్కడ కూడా వాల్యూ రాదు. సో నిల్ వాల్యూ వస్తుంది. సో ఇలా మనం చూస్తే 3 పిన్నుల దగ్గర ఇలా 6 సార్లు మనం చెక్ చేసేటప్పుడు ఒక పాయింట్లో మనకి 2 సార్లు వాల్యూ వచ్చింది. అది ఎక్కడ వచ్చిందంటే పిన్ నెంబర్ 2 దగ్గర నుంచి పిన్ నెంబర్ 1కి ఒకసారి వాల్యూ వచ్చింది, పిన్ నెంబర్ 2 దగ్గర నుంచి పిన్ నెంబర్ 3కి వాల్యూ వచ్చింది. సో పిన్ నెంబర్ 2 దగ్గర 2 సార్లు వాల్యూ వచ్చింది కాబట్టి ఈ పిన్ నెంబర్ 2ని మనం బేస్ అనుకుంటున్నాం. సో బేస్ని అయితే మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఓకే, బేస్ అయితే ఫైండ్ అవుట్ అయిపోయింది NPN ట్రాన్సిస్టర్లో. బేస్ ఫైండ్ అవుట్ అయ్యాక ఇప్పుడు కలెక్టరు ఎమిటరు ఫైండ్ అవుట్ చేయాలి. సో బేస్ని ఫైండ్ అవుట్ చేసి ఈ పిన్ నెంబర్ 2 నుంచి పిన్ నెంబర్ 1కి నేను చెక్ చేశాను, ఒక వాల్యూ వచ్చింది, అది సంథింగ్ ఒక 100 అనుకోండి. అలాగే మళ్ళీ పిన్ నెంబర్ 2 నుంచి పిన్ నెంబర్ 3కి నేను చెక్ చేశాను, ఒక వాల్యూ వచ్చింది, అది ఒక 96 అనుకోండి. సో అప్పుడు మనకి ఏమైంది, పిన్ నెంబర్ 2 టు పిన్ నెంబర్ 1 మనకి 100 వాల్యూ వచ్చింది, పిన్ నెంబర్ 2 టు పిన్ నెంబర్ 3 అనేది మనకి 96 వాల్యూ వచ్చింది అనుకోండి. అనుకుంటే ఏది ఎక్కువ వాల్యూ ఉంది, పిన్ నెంబర్ 2 టు పిన్ నెంబర్ 1. సో ఇది ఎక్కువ వాల్యూ ఉంది కాబట్టి ఇది ఎమిటర్. సో ఈ రెండిట్ల వాల్యూల మధ్యలో ఏదైతే ఎక్కువ వాల్యూ వచ్చిందో అది మనకి ఎమిటర్, ఏదైతే కొంచెం తక్కువ వాల్యూ వచ్చిందో కలెక్టర్. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఒక 3 పిన్స్ ఉన్నాయి ఒక ట్రాన్సిస్టర్కి, అది ఏది ఎమిటర్ ఏది బేసు ఏది కలెక్టర్ తెలీదు. సో ఫస్ట్ అయితే బేస్ని అయితే ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసి, బేస్ని ఫైండ్ అవుట్ చేశాక ఏది కలెక్టర్ ఏది ఎమిటర్ అని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఈ 6-వే టెస్టింగ్ ప్రాసెస్ ద్వారా NPN ట్రాన్సిస్టర్కి. సో ఇప్పుడైతే ఐడెంటిఫికేషన్ ఆఫ్ PNP ట్రాన్సిస్టర్ ఐడెంటిఫికేషన్ అయితే చూద్దాం. సో దీనికోసం మనం BC557 ట్రాన్సిస్టర్ని అయితే తీసుకున్నాం. ఇది PNP ట్రాన్సిస్టర్. సో ఈ PNP ట్రాన్సిస్టర్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే 2 డయోడ్లు క్యాథోడ్లు అయితే కలిపి ఉంటాయి, 2 డయోడ్ల యానోడ్లు అయితే సపరేట్గా ఉంటాయి. సో అందుకని PNP పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ అంటే
యానోడ్, క్యాథోడ్, యానోడ్, ఈ విధంగా ఉంటుంది దీని ఇంటర్నల్ స్ట్రక్చర్. సో 6-way టెస్టింగ్ ప్రాసెస్ని మళ్ళీ దీని మీద కూడా మనం చూస్తే, సో ఇక్కడైతే మనకి BC557 ట్రాన్సిస్టర్లో మనకి ఇది కలెక్టర్, ఇది బేసు, ఇది ఎమిటర్ అయితే ఇచ్చారు. కానీ మనకు తెలియదు అనుకుందాం, ఏది కలెక్టరా, ఏది బేసా, ఏది ఎమిటరా తెలియదు. సో ఫస్ట్ అయితే మనం బేస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో బేస్ని ఫైండ్ అవుట్ చేయడానికి మల్టీమీటర్ తాలూకా ఈ రెడ్ బ్లాక్ అంటే ఏంటి, మల్టీమీటర్ తాలూకా రెడ్ ప్రోబ్, బ్లాక్ ప్రోబ్ అనమాట. సో మనం మల్టీమీటర్ని కంటిన్యూటీ మోడ్లో పెట్టి దాని తాలూకా రెడ్ ప్రోబ్ని, బ్లాక్ ప్రోబ్ని మనతో చెక్ చేస్తున్నాం. సో అది ఎలా అంటే, సో ఏదైతే ఇక్కడ మనకి పిన్ నెంబర్ 3, పిన్ నెంబర్ 2 మధ్యన మనం చెక్ చేస్తే, పిన్ నెంబర్ 3 మనకి యానోడ్, పిన్ నెంబర్ 2 మనకి క్యాథోడ్. సో పిన్ నెంబర్ 3 దగ్గర మనం రెడ్ ప్రోబ్ని పెట్టి పిన్ నెంబర్ 2 దగ్గర బ్లాక్ ప్రోబ్ని పెడితే మనకు వాల్యూ చూపిస్తుంది. ఎందుకంటే యానోడ్ టు క్యాథోడ్ కరెంట్ ఫ్లో అవుద్ది కాబట్టి. సో అదే పిన్ నెంబర్ 3కి పిన్ నెంబర్ 2కి మనకి 3 దగ్గర బ్లాక్ని, 2 దగ్గర రెడ్ని పెడితే మనకి నిల్ వాల్యూ వస్తుంది. అలాగే మనం 3కి 1కి మధ్యన చెక్ చేస్తే రెడ్, బ్లాక్ పెడితే అక్కడ నిల్ వాల్యూ వస్తుంది. ఎందుకంటే 2 యానోడ్ల మధ్యలో నిల్ వాల్యూ వస్తుంది. మళ్ళీ మనం 3 దగ్గర బ్లాక్ని, 1 దగ్గర రెడ్ని పెట్టినా మనకి నిల్ వాల్యూ వస్తుంది. ఎందుకంటే 2 యానోడ్ల దగ్గర మనకు పెడితే నిల్ వాల్యూ వస్తుంది. మళ్ళీ మనం చూస్తే 2, 1కి మధ్యన, 2 అంటే ఇక్కడ పిన్ నెంబర్ 2 నుంచి పిన్ నెంబర్ 1కి అయితే చెక్ చేస్తున్నాం. పిన్ నెంబర్ 2 దగ్గర రెడ్ని పెట్టి పిన్ నెంబర్ 1 దగ్గర బ్లాక్ని పెడితే నిల్ వాల్యూ వస్తుంది. ఎందుకంటే క్యాథోడ్ టు యానోడ్ మనకి కరెంట్ ఫ్లో అవ్వదు కాబట్టి ఇక్కడ కూడా నిల్ వాల్యూ వస్తుంది. సో లాస్ట్ది ఏంటంటే పిన్ నెంబర్ 2 దగ్గర బ్లాక్ని పెట్టి పిన్ నెంబర్ 1 దగ్గర రెడ్ని పెడితే వాల్యూ చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ యానోడ్ టు క్యాథోడ్ కరెంట్ ఫ్లో అవుద్ది కాబట్టి. సో ఈ విధంగా 6-way టెస్టింగ్ చేస్తే మనకి ఒక దగ్గర అంటే ఏదైతే ఈ బేస్, ఇది సెంటర్ పాయింట్ ఉందో దీని దగ్గర నుంచి మనకు 2 దగ్గరలో వాల్యూ అయితే చూపించింది. సో దీని నుంచి ఈ పిన్ నెంబర్ 3కి, ఈ 2 నుంచి పిన్ నెంబర్ 1కి చూపించింది ఈ సెంటర్ పాయింట్. ఈ సెంటర్ పాయింట్లో ఏది పెడితే చూపించింది, ఈ సెంటర్ పాయింట్లో మనం బ్లాక్ ప్రోబ్ను పెట్టి ఈ పిన్ నెంబర్ 3 దగ్గర రెడ్ని పెట్టి అలాగే పిన్ నెంబర్ 1 దగ్గర రెడ్ని పెడితే మనకి చూపించింది. అంటే ఈ పిన్ నెంబర్ 1 నుంచి బేస్ వైపు మనకు కరెంట్ ఫ్లో అవుతుంది. పిన్ నెంబర్ 3 నుంచి పిన్ నెంబర్ 2 వైపు మనకు కరెంట్ ఫ్లో అవుతుంది. అంటే పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్, నెగిటివ్. సో పిన్ నెంబర్ 2 దగ్గర మనం బ్లాక్ ప్రోబ్ను పెట్టాలి, అంటే PNP ట్రాన్సిస్టర్లో. సో ఈ విధంగా పిన్ నెంబర్ 2 దగ్గర బ్లాక్ ప్రోబ్ను పెట్టామంటే మనకి ఏది PNPలో N అనేది మనకి నెగిటివ్ కాబట్టి, సో ఇక్కడ మనం బేస్ని అయితే ఫైండ్ అవుట్ చేసాం. బేస్ని ఫైండ్ అవుట్ చేశాక మళ్ళీ ఎమిటర్, కలెక్టర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇక్కడ ఎమిటర్ టు బేసు, కలెక్టర్ టు బేసు మనకి ఏది వాల్యూ ఎక్కువ వచ్చిందో సో దాంట్లో ఎక్కువ వాల్యూ వచ్చింది మనకి ఎమిటర్ అవుద్ది, తక్కువ వాల్యూ వచ్చింది కలెక్టర్ అవుద్ది. సో ఈ విధంగా సో మనకి ఇది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని చెప్పడానికి ఒకవైపు కరెంట్ ఫ్లో అవ్వాలి, ఒకవైపు కరెంట్ ఫ్లో అవ్వకూడదు మనకి ఏదైనా ట్రాన్సిస్టర్లో. సో ఈ విధంగా మనం PNP ట్రాన్సిస్టర్, NPN ట్రాన్సిస్టర్ మధ్యన ఐడెంటిఫికేషన్ అనమాట. ఈ విధంగా మనం ఐడెంటిఫికేషన్ చేస్తాం 6-way టెస్టింగ్ ప్రాసెస్ను ఉపయోగించి. అలాగే ఆన్ బోర్డ్ టెస్టింగ్ ఆఫ్ ట్రాన్సిస్టర్. ఒక ట్రాన్సిస్టర్ ఆన్ బోర్డ్లో ఉండేటప్పుడు మనం ఇలా 6 సార్లు ఇలా మనం చెక్ చేస్తామా, ఏది బేసు, ఏది ఎమిటర్ అని చెప్పేసి అంటే చెక్ చేయం. ఎందుకు చెక్ చేయమంటే, సో మనం ఈ నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి, ఇందులో వర్క్ అవుతున్నాయా లేదా అని చూడడానికి. ట్రాన్సిస్టర్ అనేది 2 డయోడ్ల కలయిక. సో అందువల్ల ట్రాన్సిస్టర్ 3 టెర్మినల్స్ మధ్యన బీప్ సౌండ్ అయితే రాకూడదు. 3 టెర్మినల్ దగ్గర ఇలా మనం పెడుతున్నప్పుడు బీప్ సౌండ్ అయితే రాకూడదు. అలా బీప్ సౌండ్ వచ్చింది అంటే అక్కడ ట్రాన్సిస్టర్ షార్ట్ అయిపోయిందని. బీప్ సౌండ్ అలా వచ్చిందంటే ఆ ట్రాన్సిస్టర్ మనం బయటికి తీసి అయితే చెక్ చేస్తాం. సో ఇక్కడ మనం ఏ బోర్డులోనైనా ఆన్ బోర్డులో మనం ట్రాన్సిస్టర్ని చెక్ చేస్తున్నప్పుడు ఈ 3 టెర్మినల్స్ మధ్యన కూడా బీప్ సౌండ్ అయితే రాకూడదు. సో బీప్ సౌండ్ రాకుండా ఉంది అంటే ఆ 3 టెర్మినల్ మధ్యలో కూడా మనకి ట్రాన్సిస్టర్ ఓకే కండిషన్లో ఉందనే లెక్క. సో మళ్ళీ దాన్ని బయటికి తీసి మన ఇప్పుడు ఈ 6-way ప్రాసెస్ లాగా అయితే చెక్ చేసుకోవాలి. లేదు అనుకుంటే దీని మీద ఉన్న నెంబర్ని అయితే మీరు నెట్లో ఫైండ్ అవుట్ చేస్తే ఏది బేసు, ఏది ఎమిటర్, ఏది కలెక్టర్ అని తెలిసిపోద్ది, అది ఏ ట్రాన్సిస్టర్ అని కూడా తెలిసిపోద్ది. లేదు అనుకుంటే ఈ 6-way ప్రాసెస్ ఏదైతే చెప్పానో ఆ విధంగా అయితే చేయొచ్చు. సో ఇప్పుడైతే ప్రాక్టికల్గా మీకైతే నేను చూపిస్తాను. సో ఇప్పుడైతే మల్టీమీటర్ ఆన్ చేసుకున్నాం. మల్టీమీటర్ ఆన్ చేసుకొని ఈ బజర్ రేంజ్ లేదా డయోడ్ రేంజ్లో అయితే పెట్టుకుంటాం, కంటిన్యూటీ మోడ్లో పెట్టుకొని ఒకసారి చెక్ చేస్తాం ఈ కంటిన్యూటీ అవుతుందా లేదా అని చెప్పేసి. ఒక్కొక్క కంటిన్యూటీ ఓకే ఉంది. సో కంటిన్యూటీ ఓకే ఉన్నాక ఏదో ఒక ట్రాన్సిస్టర్ని అయితే మనం తీసుకుందాం. సో ఈ ట్రాన్సిస్టర్ని చూడండి. ఈ ట్రాన్సిస్టర్ అయితే ఏ ట్రాన్సిస్టర్ నాకు తెలియదు, ఇది NPN ట్రాన్సిస్టర్, PNP ట్రాన్సిస్టర్ నాకు తెలియదు. ఏదైతే ఈ సెంటర్ ఉందో ఈ సెంటర్ నేను బేస్ అనుకుంటున్నాను. బేస్ అనుకొని NPN ట్రాన్సిస్టర్ అనుకుంటున్నాను. NPN ట్రాన్సిస్టర్ అనుకుంటే ఈ బేస్ లో ఏదైతే ఉందో ఈ సెంటర్ బేస్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ బేస్ దగ్గర అయితే ఈ పాయింట్ నేనే పెడుతున్నాను. ఎందుకంటే NPN లో ఈ బేస్ కి మనకి పాజిటివ్ ఉంటుంది కదా. సో అందుకని చెక్ చేస్తున్నాను. చెక్ చేస్తుంటే ఇక్కడ ఎటువంటి రీడింగ్ లేదు.
ఇక్కడ లేదు, ఇక్కడ ఎటువంటి రీడింగ్ లేదు. అంటే ఈ ట్రాన్సిస్టర్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ కాదు. సో పిఎన్పి ట్రాన్సిస్టర్ ఏమో అని చెక్ చేస్తున్నాను. ఈ సెంటర్ బేస్ అనుకుంటున్నాను. బేస్ అనుకొని ఈ నెగిటివ్ అయితే ఇక్కడ పెట్టాను, పాజిటివ్ ఇక్కడ పెట్టాను. ఇక్కడైతే రీడింగ్ చూపించింది 1400 వరకు రీడింగ్ చూపించింది. సో అలాగే ఇంకొక టెర్మినల్ అయితే నేను చెక్ చేస్తున్నాను. ఇదైతే 680 వరకు అయితే రీడింగ్ చూపించింది. సో ఇదైతే నాకు 1400 వరకు రీడింగ్ చూపిస్తుంది. సో ఇదేంటంటే ఇది పిఎన్పి ట్రాన్సిస్టర్. సో పిఎన్పి ట్రాన్సిస్టర్ ఇది 1400 వరకు వస్తుంది కాబట్టి ఇటు సైడ్ అయితే ఎమిటర్, ఇది మనకి 600 అబవ్ వస్తుంది కాబట్టి ఇదైతే కలెక్టర్, ఇదైతే బేసు. ఇలా అనమాట పిఎన్పి. సో ఇది ఎమిటర్, ఇది కలెక్టర్, ఇది బేసు. ఈ విధంగా మనం డిసైడ్ చేసాం. ఇది పిఎన్పి ట్రాన్సిస్టర్ అని, ఇది బేస్ అని, ఇది ఎమిటర్ అని, ఇది కలెక్టర్ అని. సో బేస్ అంటే దీన్ని నేను ఎక్స్పెక్ట్ చేశాను మధ్యది బేస్ ఉంటుంది అని చెప్పేసి. ఒకవేళ లేదంటే ఇప్పుడు ఏదైతే మీకు 6 స్టెప్ ఫార్ములా చెప్పానో సో అలాగైతే చెక్ చేసుకోవాలి. అలాగే ఇంకో ట్రాన్సిస్టర్ నేను చెక్ చేస్తున్నాను. ఈ ట్రాన్సిస్టర్ పిఎన్పి ట్రాన్సిస్టర్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ నాకు తెలియదు. నేను అయినా సరే ఇది పిఎన్పి ట్రాన్సిస్టర్ ఏమో అని మళ్ళీ చెక్ చేస్తున్నాను. ఈ సెంటర్లో ఈ నెగిటివ్ ప్రోబ్ని పెట్టాను. పెట్టి ఈ విధంగా చెక్ చేస్తే ఇది పిఎన్పి ట్రాన్సిస్టర్. సో ఇక్కడ చూస్తే మనకి 680 అయితే వాల్యూ వచ్చింది. ఇటుపక్క చూసాను, ఇటుపక్క చూస్తే 1600 వరకు వాల్యూ వచ్చింది. అంటే ఇది ఎమిటరు, ఇది కలెక్టర్ అనమాట, ఇది బేస్. సో అలాగే ఇంకో ట్రాన్సిస్టర్ చెక్ చేస్తున్నాను. ఇది పిఎన్పి ఎన్పిఎన్ నాకు తెలియదు. సో దీన్ని అయితే చెక్ చేస్తున్నాను. చెక్ చేస్తే ఇదైతే పిఎన్పి ట్రాన్సిస్టర్ కానట్టు ఉంది, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ లాగా ఉంది ఇది. సో ఇక్కడ చూడండి, రెడ్ ప్రోబ్ని అయితే నేను మార్చేసి చూస్తున్నాను. సో ఇక్కడైతే రీడింగ్ వస్తుంది కదా, కానీ ఇక్కడైతే రీడింగ్ రావట్లేదు. అంటే ఇది బేస్ కాదు. సో ఇక్కడ వస్తుంది కాబట్టి సో దీనికి అయితే చెక్ చేశాను. చెక్ చేస్తే రీడింగ్ వస్తుంది. సో దీనికి చెక్ చేస్తాను. చెక్ చేస్తే రీడింగ్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇది బేస్ అనమాట, ఇది బేస్, ఇది బేసు, ఇది ఎమిటరు, ఇది కలెక్టర్ అనమాట, ఇది కలెక్టర్. సో ఇలా అనమాట. ఇది ఎక్కువ వచ్చింది కాబట్టి ఇది ఎమిటర్, ఇది కలెక్టర్, ఇది బేస్. సో అదే ఈ విధంగా మీరు చెక్ చేస్తే ఎటువంటి రీడింగ్ కూడా రాదు. సో ఈ విధంగా అయితే మనం చెక్ చేసుకోవాలి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.